ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభువు, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవుడు, మారని మాట తప్పని మార్పు చెందని దేవుడు, సర్వాధికారివి, సర్వోన్నతుడు, సకలాశీర్వచన స్తోత్రముల కంటే ఘనమైన సమస్త శరీరాత్మలకు దేవుడు, దయా కనికరం కలిగిన తండ్రివి, కరుణ వాత్సల్యం కలిగిన వాడు, కృపా సత్య సంపూర్ణుడు, దయా దాక్షిణ్య సంపూర్ణుడు దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఉదయకాలం సాగిలపడుతున్నాం. ప్రభువా, మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు తండ్రి, మా అతిక్రమ క్రియలు, మా లోబడనులని స్వభావం, మా బలహీనతలు, మా బుద్ధిహీనతలు దయతో సమస్తం క్షమించండి. మీ రక్తంతో కడుగు పవిత్రపరచండి. మీ పరిశుద్ధాత్మ ఆవరింపులో మమ్మల్ని ఉంచండి. ఈ స్థలం, ఈ ఆవరణం అంతటిని మీ రక్తపురోక్షంలోకి తీస్తున్నాం. మమ్మల్ని పవిత్రపరుచుకుని వేడుకుంటున్నాము. సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. సాగిలపడుతున్నాం ప్రభు, కృప చూపించండి. ఈ మరొక పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాల్లో దయచేసి తమరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. శక్తి కొంచెం ప్రభువా, మా భక్తి కూడా స్థిరమైనది, నిలకడైనది కాదు ప్రభువా. శక్తి కొంచెం తండ్రి, అయినను మీరు మా ఇళ్ళ కృప చూపుతూ ఉన్నారు. మీరు మాకు అనుగ్రహించిన రక్షణలో కొనసాగింపజేస్తున్నారు. స్తోత్రాలు ప్రభువా. స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ ఉదయకాలం ఈ ఆరాధన కూడికను మీరు అధ్యక్షత వహించి నడిపించమని వేడుకుంటాం. సింహాసనాసీనుడై మా మధ్య నుండమని వేడుకుంటున్నాం. మీ మహిమతో ఈ స్థలముని, ఈ హాల్ను నింపమని వేడుకుంటున్నాము. కృప చూపించండి, సహాయించండి. రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు. రావలసిన వారు త్వరపడి వచ్చే మనసు దయచి, అనారోగ్యాల వల్ల, బలహీనతల వల్ల రాలేకపోతున్న వారికి దయతో మరి ఒక తరుణం దయచేయండి. ఎవరు తండ్రి ఏ కారణం లేకుండా ఇళ్ల వద్ద ఉండిపోకుండా కృప చూపండి. శత్రువు ఎవరిని బలహీనపరచకుండా సహాయం చేయమని బతిమలాడుతున్నాము. కనికరం చూపించండి దేవా. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ కృపను కోరుకుంటున్నాం. సాగిలపడుతున్నాం ప్రభు. కోడికి ఆది నుంచి అంతం వరకు శిరసత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏకంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి పేపర్ బాహ్యపరచుటకు సహాయం చేయండి. వాయిద్యాలు వాయించే వారి కృపను ఇవ్వండి. ధ్యానించే వాక్య భాగంలో మీ దాసుని కొలుతున్న ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, బలంతో నింపండి. మాట్లాడుతూ శక్తి చేయండి, సహాయం చేయండి. మీ మెల్లని స్వరం మాకు వినిపింపచేయండి. ఆత్మతో, సత్యంతో యథార్థంగా ఆరాధించుకోవడంలోనూ, యోగ్యమైన రీతిలో బలలో చేయముచ్చట్లోనూ సహాయం చేయండి. అన్ని విషయాల్లో కృపలు ఇవ్వండి. మీ చేతులుగా అప్పగించుకుంటారు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ సాగిలపడుతూ ప్రభువా, మేము కూర్చున్నట, లేచుట, నిలుచుట, పాట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామమునకు అంగీకారయోగ్యంగా పరలోకపు క్రమంలో జరుగునట్లు సహాయం చేయి. మేలు కలుగునట్లుగా కృప చూపించి తండ్రి, మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటాడు. హెబ్రోన్ సహవాసం అంతటిని జ్ఞాపకం చేసుకో. లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బయట నుండి వచ్చే శబ్దముల నుండి మాకు విడుదల, నెమ్మది అనుగ్రహించండి, సహాయం చేయి. ఆ శబ్దాలు మమ్మల్ని కలవరపరచకుండా, అభ్యంతరపరచకుండా సహాయం చేయమని బతిమలాడుతున్నాం. కృప చూపండి.
శత్రుకార్యములన్నిటి మీద విజయం కోరుకుంటారు. నడిపించటం కావలసిన కృపల మీద ఆశ్రయ నాకు దయచేయమని, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధించుకునే ముందుగా దేవుని వాక్యంలో నుండి క్లుప్తంగా కొంత వాక్య భాగం చూసుకొని ప్రభువును మనము ఆరాధించుకుందాం. 33వ కీర్తన, Psalm 33, కీర్తన 33, కీర్తన 33, 12వ వచనం. Psalm 33 verse 12 కలిసి చదువుకుందాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు, యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి, కీర్తించడానికి కృపనిచ్చినందుకు వందనాలు. మా జిహ్వా ఫలాలు, స్తుతి, ఆరాధనలు మీకు అర్పించుకునే సమయం ఆశీర్వాదకరంగా వచ్చి చదువుకుని లేఖన భాగం మా గమనంలో బోధించు. మీ దాసుని కొలుతలిన ఆత్మతో నింపండి, బలపరచు, వాడుకొని మహిమ పొందండి. బయట నుండి శబ్దాల బాధ మాకు విడుదల దయచి, మా ఆలోచన, మా దృష్టి, మా మనస్సు, మా తలంపు, మా ధ్యానం, మా ధ్యాస మీ మీద నుండగలుగుటకు కృప చూపు. మా ప్రాణాలకు నెమ్మది అనుగ్రహించు, సహాయం చేయి. సమయం దీవెనకరంగా చేయమని యేసు ప్రభువు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా దేవుడు. ఈ యెహోవా ఎవరికి దేవుడిగా ఉంటాడో వారు ధన్యులుట. ఎందుకనంటే ఈ దేవుడికి కొన్ని పేర్లు ఉన్నాయి, ఆయన చేసే కొన్ని కార్యాలు ఉన్నాయి. వరుసగా ఒక 7 చూసుకొని మనం ఆరాధించుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం కలిసి చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం కలిసి చదువుకుందాం. అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనని నేటి వరకు చెప్పబడు. యెహోవా ఈరే. ఈ యెహోవా ఎవరంటే చూచుకునే దేవుడు. ఏం చూసుకుంటాడు? అక్కడ బలి ఇవ్వటానికని వస్తున్నాడు. అయితే కుమారుడిని బలి ఇవ్వాలి. అయితే ఇస్సాకు అడుగుతున్నాడు అబ్రహాంతో 7వ వచనంలో. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడు అని. అప్పుడు అతడు నిపుణు కట్టెలు ఉన్నవి కానీ దహన బలి గొర్రెపిల్ల ఏది అంటే 8వ వచనం. అబ్రహాము నా కుమారుడు దేవుడే దహనపల్లి గొర్రెపిల్లను చూసుకొనును. అలాగనే దేవుడు పొదలలో చిక్కుకున్న పొట్టేలను అక్కడ ఉంచాడు. చూడండి 13వ వచనం. అప్పుడు అబ్రహాం కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడాను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించు. కాబట్టి చూచుకునే దేవుడు యెహోవా ఈరే. మన పరిస్థితులన్నింటిలో, మన అవసరాలన్నింటిలో చూచుకునే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ కొమ్మల్లో తగులుకున్న పొట్టేలు, పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న పొట్టేలు, ఆ పొట్టేలు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనకు చూడండి, ఆయన గురించి యెషయా 9:3 ఏముంది? యెషయా 9:3 ఏముంది? ఆరులో 9:6 చాలు. బలవంతుడైన దేవుడు. ఆయనకున్న పేరు ఏమిటి?
బలవంతుడైన దేవుడు. అటువంటి వాడు పొదలలో తగులుకున్న పొట్టేలు వలె, కొమ్ములు పొదలలో చిక్కుబడిపోయిన పొట్టేలు వలె మన కొరకు సిలువలో తను తాను సమర్పించుకున్నాడు. అలాగున తన రక్తము ద్వారా మన పాపములు క్షమించి మనకు రక్షణ ఇచ్చాడు. తరువాత మన జీవితకాలం అంతట్లో మన అవసరాలన్నింటిలో, మన ఆత్మీయ అవసరాలు, మన భౌతిక అవసరాలు చూచుకునే దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రభువును మనం స్తుతిస్తూ, ప్రభువా, అబ్రహాం కొరకు యెహోవా ఈరేగా ఉన్నవాడో నా జీవితంలో కూడా యెహోవా ఈరేగా ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రమని ప్రభువును మనము స్తుతించి ఆరాధిస్తూ, నిర్గమకాండం 15వ అధ్యాయంలో, నిర్గమకాండం 15వ అధ్యాయంలో 26వ వచనం, నిర్గమకాండ 15 అధ్యాయం 26వ వచనం కలిసి చదువుకుంది. ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 26. మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములు ఏది మీకు రాని నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని. స్వస్థపరచు దేవుడు యెహోవా రాఫా అంటారు. ఇది బైబిల్లో, హెబ్రీ బైబిల్ ఏముందంటే యెహోవా రాఫా లేదా యెహోవా రోఫే. కాబట్టి స్వస్థపరచు దేవుడు. మన దైనందిక జీవితంలో అనేక అనారోగ్యాల నుండి ఈయన మనల్ని స్వస్థపరుస్తున్నాడు. మన శారీరక బలహీనతల నుండి, మానసిక బలహీనతల నుండి మనల్ని స్వస్థపరుస్తున్నాడు యెహోవా రాఫాగా. నీ ఇశ్రాయేలీయులకున్న దేవుడు మనకు కూడా యెహోవా రాఫాగా మనకు కూడా ఉన్నందుకు గాను ప్రభువును మనం స్తుతిస్తాం. ఎన్నిసార్లు మన బలహీనతల్లో ప్రభు మనకు స్వస్థత అనుగ్రహించలేదు. కనుక ప్రభువా, నువ్వు నా జీవితంలో స్వస్థపరచువాడగున్నావు, యెహోవా రాఫాగా ఉన్నావు, నీకు స్తోత్రం. ఈ మాటలు రాసుకోండి. యెహోవా ఈరే, యెహోవా రాఫా రాసుకోండి అందరు. పెన్నులు లేవా? పెన్నులు తెచ్చుకోలేదు. ఇందులో రికార్డ్ అవుతుంది కదా, అది గ్రూపులో పెడతాడు. పెట్టు, గ్రూపులో పెడతాడు. విని రాసుకోండి. అర్థమైందా? ఈ పదాలు ఎంతో శ్రేష్టమైనవి. కాబట్టి ప్రభువా, నువ్వు యెహోవా రాఫాగా నాకున్నావు, నీకు స్తోత్రం అని ప్రభువును మనం స్తుతించి ఆరాధిస్తాం. మూడవదిగా చూడండి, 17, నిర్గమకాండం 17, నిర్గమకాండం 17, ఎక్సోడస్ చాప్టర్ 17 వర్స్ 15. ఎక్సోడస్ చాప్టర్ 17 వర్స్ 15 కలిసి చదువుకుందాం. తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజము, అంటే విజయం. అక్కడ అమాలేకీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకు, యెహోషువకు, ఆయనతో ఉన్న ఇశ్రాయేలు సైన్యానికి దేవుడు యుద్ధంలో అమాలేకీయుల మీద విజయం అనుగ్రహించాడు. అందుకనే ఆ స్థలానికి యెహోవా నిస్సి, యెహోవా ధ్వజం. ధ్వజం అంటే బ్యానర్, అంటే ఆయనే మనకు బ్యానర్గా ఉన్నవాడు. అంటే ఆ నామమును బట్టి మనం జీవిస్తాము, ఆ నామమును బట్టి ఆయన మనకు విజయం అనుగ్రహిస్తాడు, మనకు జయమిచ్చేటటువంటి దేవుడు. కనుక అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15, ఇక్కడ మిస్ అవుతున్నాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ 15:57. 1 కొరింథియన్స్ చాప్టర్ 15 వర్స్ 57 కలిసి చదువు. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మూలంగా, యేసుక్రీస్తు ప్రభువారే మనకు ధ్వజం, మనకు బ్యానర్. ఆయన మూలంగా మనకు జయం అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకు, మోషేకు, యెహోషువకు, ఇశ్రాయేలీయులకు యెహోవా నిస్సిగా ఉన్న దేవుడు,
మన జీవితంలో మన శారీరక బలహీనతల మీద, శత్రువు మీద, అనేక పరిస్థితుల్లో మనకు విజయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఆయన మనకు యెహోవా నిస్సీగా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల అనుభవాలు ఏమున్నాయో అవి మనకు కూడా అనుభవాలుగా ఉన్నాయి. ఆయన మనకు యెహోవా నిస్సీగా ఉన్నాడు. కనుక మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. ప్రభా, నువ్వు నాకు యెహోవా ఈరేగా ఉన్నావు, యెహోవా రాఫాగా ఉన్నావు, యెహోవా నిస్సీగా ఉన్నావు. యెహోవా ఈరే అంటే ఏంటి చెప్పండి యవనస్తులు? యెహోవా ఈరే అంటే ఏంటి? చూచుకొని దేవుడు. యెహోవా నిస్సి అంటే ఏంటి? విజయమిచ్చు దేవుడు. యెహోవా రాఫా అంటే ఏంటి? స్వస్థపరచు దేవుడు. ఇన్ని అనుభవాలు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. కనుక ప్రభువును మనము స్తుతించి ఆరాధిస్తాం. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం కలిసి చదువుకుందాం. జడ్జెస్ చాప్టర్ 6 వర్స్ 24. జడ్జెస్ చాప్టర్ 6 వర్స్ 24. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దాని యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాను. నేటి వరకు అది అబీయజ్రీల ఒఫ్రాలో ఉన్నది. యెహోవా సమాధానకర్త అంటే యెహోవా షాలోం అని అర్థం. హెబ్రీ బైబిల్లో ఏముందంటే యెహోవా షాలోం, యెహోవా సమాధానకర్త. ఆయన సమాధానమును అనుగ్రహించేటటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతడికి పేరు. ఇందాక మనం చదివిన యెషయా 9:6లో. కనుక ఆయనే మనకు సమాధానము అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అనుకుంటా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14. ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషముననగా విధిరూపకమైన ఆజ్ఞలు ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేడి చేత మధ్యగోడను పట్టి ఆయన మన ఉభయలను ఏకం చేసెను. కనుక ఆయన మన సమాధానమై ఉన్నాడు. ఆయనే మనకు సమాధానకర్త, ఆయన మన సమాధాన అధిపతి. దేవుడు సంఘములన్నింట్లో సమాధానమునకే కర్త. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయం, మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. 1 Corinthians చాప్టర్ 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింట్లో దేవుడు సమాధానమునకే కర్త, కానీ అల్లరి కర్తగాడు. కాబట్టి మనకు సమాధానకర్త ఆయన. ఆయన మనకు యెహోవా షాలోంగా ఉన్నాడు. షాలోం, షాలేం కాదు, యెహోవా షాలోం. ఆయన మనకు యెహోవా షాలోం ఉన్నాడు. మనకు అంతరంగంలో సమాధానం ఇచ్చాడు, మన పాపములు క్షమించాడు, మనకు అంతరంగంలో సమాధానం ఇచ్చాడు, మనకు మనుషులతో సమాధానం ఇస్తున్నాడు, దేవునితో సమాధానం కలిగి ఉండేలా కృప చూపుతున్నాడు. కనుక ఆయన మనకు యెహోవా షాలోంగా ఉన్నాడు. ప్రభువా, నువ్వు నాకు యెహోవా షాలోంగా ఉన్నావు. న్యాయాధిపతుల కాలంలో గిద్యోనుకి ఇచ్చిన అనుభవం, గిద్యోనుతోనూ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన అనుభవం ప్రభువా నాకు దయచేస్తున్నావు. నీకు స్తోత్రం. నువ్వు నాకు కూడా యెహోవా షాలోంగా ఉన్నావు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి ప్రభువును మనము స్తుతించి ఆరాధిస్తాం. అలాగనే చూడండి, ఇర్మియా గ్రంథం 23:6. ఇర్మియా గ్రంథం, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 23 వర్స్ 6. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 23 వర్స్ 6 కలిసి చదువుకుందాం. ఆ దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేల్ నిర్భయంగా నివసించు, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టును. అయితే ఇందులో రాయలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఫుట్నోట్లో ఉంటుంది, యెహోవా సిద్కేన్, జెహోవా సిద్కేన్ అని ఉంటుంది, యావే సిద్కేన్ అని ఉంటుంది హెబ్రీలో. కాబట్టి యెహోవా సిద్కేన్, యెహోవా నీతి, యెహోవా మనకు నీతి. పాపులమైనటువంటి మానవులకు ఆయనే మనకు నీతియు సమాధానమై ఉన్నాడని
చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. 1 Corinthians chapter 1 verse 31. కలిసి చదువుకుందాం. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునైను ఆయనే మనకు నీతిగా అయ్యాడు. కాబట్టి ఆ యావే దేవుడే, ఆ యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనే మన పాపముల కొరకు కలువరి శిలువలో మరణించాడు, రక్తం గార్చాడు. ఆ రక్త ప్రోక్షణం ద్వారా మన పాపములు క్షమించాడు. ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయనే మనకు నీతిగా ఉన్నాడు. కనుక ప్రభువా, యెహోవా సిద్కేన్, యెహోవా నీతి, యెహోవా దేవా, నీవు నాకు ఇర్మియాకు యెహోవా సిద్కేన్గా ఉన్నవాడు, నాకు కూడా యెహోవా సిద్కేన్గా ఉన్నావు. నాకు నీతిగా ఉన్నావు, నన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలుగా తీర్చావు. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పి మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. కనుక ఇశ్రాయేలీయుల అనుభవాలు, మనం దేవుని అబ్రహాం సంతానం కాకపోయినప్పటికీ ఇశ్రాయేలీయుల అనుభవాలు మన జీవితంలో కూడా అవి అనుభవంగా చేశాడు ప్రభువు. అవి మనకు యథార్థమైనవిగా, వాస్తవమైనవిగా చేశాడు. వారికున్న దేవుడు మనకును ఉన్నాడు. అందుకొరకు ప్రభువును స్తుతించి ఆరాధిస్తాము. తర్వాత చూడండి ఇంకొక మాట, యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం. ఎజెకియల్ చాప్టర్ 48 వర్స్ 35. ఎజెకియల్ చాప్టర్ 48 వర్స్ 35 కలిసి చదువుకుందాం. దాని కైవారము 18,000 కొరకల్ల పరిమాణం. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు యెహోవా షమ్మా. యెహోవా యుండు స్థలము అంటే యెహోవా షమ్మా. ఇవన్నీ ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని చోట్ల రాశాడు, కొన్ని చోట్ల రాయలేదు. తెలుగులో అవన్నీ పదాలు రాయలేదు, కానీ యెహోవా ఉండు స్థలము అంటే యెహోవా షమ్మా అని హీబ్రూలో పిలుస్తున్నారు. యెహోవా ఉండు స్థలం. కాబట్టి వారి మధ్య దేవుడు నివసిస్తూ వచ్చాడు, వారి మధ్య నివసిస్తూ వచ్చాడు. ఇప్పుడు మన మధ్య కూడా నివసిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ, 2 Corinthians చాప్టర్ 6 వర్స్ 18. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుని యుందును, వారు నా ప్రజల యుందురు. చాలు. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. అక్కడ ఏమని ఉన్నది? యెహోవా షమ్మా అంటే యెహోవా ఉండు స్థలం. అంటే ఆయన ఎక్కడుంటాడో అదే ఆలయం. కాబట్టి మనమే యెహోవా షమ్మాగా ఉన్నాం, యెహోవా ఉండే స్థలంగా మనం ఉన్నాం. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. తర్వాత అంటున్నాడు, నేను వారి మధ్య నివసించి సంచరిస్తాను. కాబట్టి మన మధ్యన యెహోవా షమ్మాగా ఆయన ఉన్నాడు, మన మధ్యన నివసించేవాడుగా ఈ స్థలాన్ని చేసుకున్నాడు. అంతేకాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడు? 1 Corinthians చాప్టర్ 3 వర్స్ 16, 16వ వచనం కలిసి చదువుకున్నా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయం. మనలో ప్రతి ఒక్కరం దేవుని ఆలయం. అంటే దేవుడు నివసించు స్థలం. అంటే యెహోవా షమ్మాగా దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని చేశాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి చూడండి. ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఆ మందిరంలో నివసించే దేవుడు కేవలం మందిరంలో ఉన్నాడు. వారు అక్కడికి వెళ్ళి దర్శించారు. ఇప్పుడు మన హృదయాల్లోనికి ప్రవేశించాడు. మనం మన అంతరంగంలో నుండి ఆ యెహోవా షమ్మాగా మనల్ని చేసిన దేవుని మనం దర్శించగలుగుతాం, పూజించగలుగుతాం, ఆరాధించగలుగుతాం, ఆయన స్వరం వినగలుగుతాం. ఎన్ని గొప్ప ధన్యతలు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. తర్వాత చూడండి
ఎన్ని చూసాం? ఎన్ని చూసాం చెప్పండి, మీరే చెప్పండి వరుసగా. యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్, యెహోవా సిద్కేన్, తర్వాత యెహోవా షమ్మా. 6 చూసాం. తరువాత కీర్తన 23, కీర్తన 23 1వ వచనం కలిసి చదువుకుందాం. సామ్ 23 verse 1 కలిసి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేం కలగదు. యెహోవా నా కాపరి, యెహోవా రోయి అన్నాడు. యెహోవా నా కాపరి అంటే యెహోవా రోయి, యెహోవా కాపరి. కాపరిగా ఆయన ఏం చేస్తున్నాడు? పచ్చిగల చోట్ల నడిపిస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు. అంటే ఆహారం ఇస్తున్నాడు, దాహం తీరుస్తున్నాడు, ప్రాణానికి సేద తీరుస్తున్నాడు, నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. గాఢాంధకార లోయలో సంచరించిన అపాయం భయం లేకుండా తోడుగా ఉంటున్నాడు. శత్రు భయం లేకుండా పోషిస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు. మన గిండె నిండి పొర్లినట్లుగా మనకు సంతోషం దయచేస్తున్నాడు. జీవితకాలం అంతా కృపాక్షేమాలు ఇస్తున్నాడు. తన మందిరంలో నివసింపజేస్తున్నాడు. యెహోవా రోయిగా మనకిన్ని అనుభవాలు మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనకు పచ్చని పచ్చికల దగ్గరకు నడిపిస్తున్నాడు, జీవాహారం ఇస్తున్నాడు, జీవజలములు ఇస్తున్నాడు, మన ప్రాణానికి తృప్తి కలుగజేస్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు, వీటన్నింట్లో దేవుడు తన వాక్యం ద్వారా మనకు నెమ్మదిస్తున్నాడు. తన స్పర్శ ద్వారా నెమ్మదిస్తున్నాడు. తాను మన జీవితాల్లో కార్యం చేయటం ద్వారా నెమ్మదిస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తున్నాడు. ఇలాగన దేవుడు మనకు యెహోవా రోయిగా ఉన్నాడు. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరుస్తున్నాడు. అంటే మనం చుట్టూ శత్రువులే. చుట్టంటే ఈ పక్కోళ్ళు ఆ పక్కోళ్ళు కాదు. ఎంతోమంది వ్యతిరేకించేటటువంటి వారు ఉన్నారు. వారందరి మధ్య కూడా మనల్ని పోషిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు, తన మందిరంలో నివసింపజేస్తున్నాడు. కృపాక్షేమాలు మన జీవితకాలం అంతా అనుగ్రహిస్తున్నాడు. ఇటువంటి యెహోవా రోయిగా, కాపరిగా దేవుడు మనకున్నాడు. ఎన్ని అనుభవాలు! ఇంకా 1-2 పదాలు ఉండొచ్చు, అవి మనం ధ్యానించట్లేదు. కనుక 7 విషయాలు చూసాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఏమిటి ధన్యత అంటే? ఆ యెహోవా ఈరేగా మనల్ని చూసుకుంటూ ఉన్నాడు. ఆయన మనం కొరకు పొదలలో తగులుకున్న పొట్టేల వలె సిలువలో వేలాడాడు, రక్తం గార్చాడు, సమాధం గెలిచి తిరిగి లేచి మన పాపములు క్షమించి తన రక్తంతో కడిగి పవిత్రపరిచి మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన మనల్ని చూసుకునే దేవుడుగా యెహోవా ఈరేగా ఉన్నాడు. తరువాత మనల్ని స్వస్థపరచువాడుగా యెహోవా రఫాగా ఉన్నాడు. తర్వాత మన జీవితంలో మనకు విజయం ఇచ్చేవాడుగా యెహోవా నిస్సిగా ఉన్నాడు. తర్వాత మన జీవితంలో మనకు తర్వాత ఏమిటి? యెహోవా షాలోమ్, సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. తర్వాత యెహోవా సిద్కేన్ అంటే మనకు నీతిని ఆపాదించేవాడుగా, తానే మనకు నీతిగా ఉండి మనల్ని నీతిమంతులుగా జీవించేటట్లు చేస్తున్న యెహోవా సిద్కేన్గా ఉన్నాడు. తానే మనలో నివసిస్తూ యెహోవా షమ్మాగా ఉన్నాడు. మనలో నివసిస్తున్నాడు, మన మధ్యన నివసిస్తున్నాడు. తానే మనలో నివసిస్తూ మన మధ్య నివసిస్తూ మనకు యెహోవా షమ్మాగా ఉన్నాడు. తరువాత మనల్ని కాపు కాస్తూ, పోషిస్తూ, భద్రపరుస్తూ, నడిపిస్తూ, నెమ్మదిస్తూ, శాంతినిస్తూ, సమాధానం ఇస్తున్న యెహోవా రోయి కాపరిగా ఉన్నాడు. కనుక ఇటువంటి యెహోవా దేవుడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇటువంటి ధన్యతలు మనకు అనుగ్రహించాడు ప్రభు. ఎంత గొప్ప ధన్యత! అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు పొందిన ఈ ధన్యత, ఈ దేవుని ద్వారా ఉన్న ధన్యత మనం అనుభవిస్తున్నాం. మనం ధన్యులం. కనుక ఈ ధన్యతకు మనం యోగ్యులం కాదు. పడిపోయాం, చెడిపోయాం, పతనమైపోయాం.
పాపంలో పతనమైపోయి పరుగులు పెడుతున్నా, నరకానికి పరుగులు పెడుతున్నా, లోబడలేదు, దేవునికి వినలేదు. ఎప్పటికీ ఎన్నోసార్లు మనం దేవునికి లోబడట్లేదు. మనం ఆయన్ను శ్రమ పెడుతున్నాం, బాధ పెడుతున్నాం, దుఃఖ పెడుతున్నాం. మన బలహీనతల చేత, మన తిరుగుబాటు చేత, మన అతిక్రమముల చేత మనం ఆయన దుఃఖ పెడుతూ, బాధ పెడుతూ, శ్రమ పడుతున్నాం. అయినప్పటికీ ఆయన మనకు యెహోవా షాలోమ్గా ఉన్నాడు, యెహోవా షమ్మాగా ఉన్నాడు, మనకు ఆయన సమాధానమై ఉన్నాడు. యెహోవా ఈరేగా మనల్ని చూసుకుంటున్నాడు, యెహోవా రోయిగా మమ్మల్ని నడిపిస్తున్నాడు, యెహోవా సిద్కేనుగా మనకు నీతిగా ఉన్నాడు, యెహోవా నిస్సిగా మనకు విజయం అనుగ్రహిస్తూ ఉన్నాడు, కనుక పోషిస్తున్నవాడుగా ఉన్నాడు. ఎన్ని అనుభవాలు మన జీవితంలో. ఇందుకు మనం యోగ్యులం కాదు. ఇది ప్రభు యొక్క అత్యంతమైన కృప. కనుక మనం ఏమించి ఆయన రుణము తీర్చుకోలేదు. మన స్తుతి ఆరాధనలు, మన జిహ్వా ఫలాలు ప్రభువుకు మనము అర్పించుకుంటాం.